ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు వీళ్ళని ఇక్కడి నుంచి తప్పిస్తే కానీ నేను బయటకు వెళ్ళే అవకాశం దొరకదు. ఏం చేయాలి? వీళ్ళ దృష్టిని ఎలా మరల్చాలి? రేయ్, ఆ సౌండ్ ఏంట్రా? ఏమో అన్నా. రేయ్, పదండ్రా చూద్దాం. రేయ్, ఏదో డౌట్గా ఉంది. ఒకసారి ఆ లక్ష్మీ రూమ్కి వెళ్ళి చెక్ చేద్దాం. పదండి. రే, ఆ కనక మహాలక్ష్మి తప్పించుకుంది. ఎట్టి పరిస్థితిలో దాన్ని వదిలే సమస్య లేదు. రండ్రా. విహారీ గారు, మీరు చాలా తెలివైన వారని భ్రమపడుతున్నట్టున్నారు. మమ్మల్ని చాలా సులువుగా మోసం చేయొచ్చని మీరు కలలుగంటున్నట్టున్నారు. అందుకే ఫైల్స్ అన్నీ ఎక్కడో దాచిపెట్టి మాతో ఆడుకోవాలనుకుంటున్నారా? అంతే కదా? సార్, నేను చెప్పేది వినండి. ఇంతకాలం నుండి ఈ కంపెనీని ఇంత దిగ్విజయంగా నడుపుతున్నామంటే దానికి కారణం నిజాయితీగా ఉండడం. ఆ నిజాయితీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుంది. మరి ఆ నిజాయితీ ఇప్పుడేమైంది విహారీ గారు? మీ నిజాయితీ కూడా మంటలో కాలిపోయిందా ఏంటి? మీరు నమ్మినా నమ్మకపోయినా ఫైర్ యాక్సిడెంట్లో ఫైల్స్ అన్ని కాలిపోయింది నిజం. విహారీ గారు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పినంత మాత్రాన ఆ అబద్ధం నిజమైపోదు. అసలు నిజం చెప్పండి. ఫైల్స్ ఎక్కడైనా దాస్తే అవి వెంటనే తెప్పించండి. సార్, ప్లీజ్ నా మాట నమ్మండి సార్. నా దగ్గర ఉన్న ఫైల్స్ ఏమీ దాచిపెట్టలేదు సార్. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదనుకుంటా విహారీ గారు. అందుకే అన్ని ఫైల్స్ తప్పించి ఈ 2-3 ఫైల్స్ మాత్రం మాయం చేయలేకపోయారు. ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్కి 2 నెలల క్రితం 100 కోట్లకి టెండర్ వేశారు. ఆ లెక్కలు ఎప్పటి వరకు మాకు తేలనే లేదు. 2 సంవత్సరాల కిందట మీరు డీవీ బ్యాంకు నుంచి 200 కోట్ల అప్పు తీసుకున్నారు. వాటి లెక్కలు ఎక్కడా కనిపించడం లేదు. గత 5 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ టర్నోవర్ 2000 కోట్లు. దానికి సంబంధించిన లెక్కలు కూడా మాకు కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సుభాష్, లోపల మంట బాగా రగులుతుంది. నేను కూడా వెళ్ళి కాస్త పెట్రోల్ పోసొస్తాను. వెళ్ళు. విహారీ గారు, మీకు ముందే చెప్పాను, మీకు మీరుగా ఫైల్స్ అప్పగించేస్తే అందులో ఉన్న చిన్న చిన్న తప్పులకి తక్కువ శిక్ష పడుతుంది. అసలు మీరు ఫైల్సే దాచిపెట్టారనుకోండి, మీకు పడే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మీరు కూడా ఊహించలేరు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు మీరు? నేను విహారీకి అత్తనవుతాను. విహారీ అమెరికా నుండి రాకముందు ఈ కంపెనీ బాగోగులు మంచి చెడ్డలు అన్నీ చూసుకుంది నేనే. అయితే ఈ ఫ్రాడ్లో మీకు కూడా భాగం ఉందా? ఫ్రాడ్ అని అనకండి సార్. ఇది అనుకోకుండా జరిగిన ఒక విపత్తు.
ఇంతకు ముందులాగా అన్ని నా హ్యాండ్ ఓవర్లో ఉండుంటే ఈ అగ్ని ప్రమాదం జరగకుండా నేను కాపాడేదాన్ని. కానీ విహారీ వచ్చిన తర్వాత అన్ని తనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అన్ని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. కంపెనీని ఇంకా డెవలప్ చేయడానికి పాపం చాలా కష్టపడుతున్నాడు. అనుకోకుండా ఫైల్స్ కాలిపోతే తను మాత్రం ఏం చేస్తాడు సార్? నాకు తెలుసు, లెక్కలు కరెక్ట్గా చూపించకపోతే మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కానీ కొంచెం పెద్ద మనసు చేసుకుని విహారీని వదిలేయండి సార్. ఏంటి వదిలేయాలా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అయ్యో విహారీ గారు, మీరు మాకు రికార్డ్స్ అందించలేకపోయారు. అలాగే మేము అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు కూడా ఇవ్వలేకపోయారు. మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం. పదండి. ప్లీజ్ రండి సార్. ప్లీజ్ రండి సార్. విహారీ, సింహాసనం నుండి నిన్ను ఎలా కిందకి తన్నానో చూసావుగా. నేను వేసిన ప్లాన్ కి ముక్కు మూతి అన్ని ఏకమైపోయేలా దెబ్బ పడింది చూసావా. ఈ రాజ్యం నాదే, నువ్వు కూర్చున్న సింహాసనం నాదే. ఇక నుండి ఈ కంపెనీలో నా పాలన జరుగుతుంది. ఆగండి సార్, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క 5 నిమిషాలండి. ఎవరమ్మా నువ్వు? ఆమె మా ఇంట్లో పని మనిషి. చూడమ్మా, వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఆయన మీద నీకు అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు. కానీ ఆయన్ని తీసుకెళ్ళక తప్పదు. ఓకే, ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది వినండి. ఆయన్ని దయచేసి అరెస్ట్ చేయకండి. అంతా అయిపోయిందమ్మా. నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వంత చదువుకున్నట్టుగా కూడా లేవు. ఇదంతా చాలా పెద్ద మ్యాటర్ అమ్మా. దయచేసి పక్కకి తప్పుకో. అలా కాదు సార్, 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఈ 5 నిమిషాల్లో ఏం చేస్తావమ్మా? నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చి చూడండి. సరే అయితే, నీకు ఒకే ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాల్లో ఏం చేస్తావో చెయ్యి. ఒక్క నిమిషం అందరూ నాతో రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.